చూడండి మొత్తం ఇదిగోండి గ్యాస్ పోయి తడిచిపోయింది పూర్తిగా. పక్కన మన ఉప్పు చూడండి, వర్షం వచ్చేస్తుంది. తడిచిపోతావు ఫాస్ట్గా వచ్చేసాయి. అయ్యా, గ్యాస్ పొయ్యి కూడా తడిచిపోయింది. రావాలి, వదిలేసే కొని. అది పిల్లలు ఏడిపిస్తుంది ఈరోజు. కిచెన్లో ఆరిపోయిందా? ఆరిపోతే కాసేపు ఇక్కడ పెట్టు. హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే పని. వామ్మో, బట్టలు కూడా ఎండేస్తాం, అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మమ్మీ అయితే మార్నింగే లేచి ఫాస్ట్గా ఇంటి పనులు మొత్తం చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట. ఇంకా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళిందో లేదో సడన్గా వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. చూడండి, నల్లటి మేఘాలు ఎలా కమ్మేశాయో. ఇంట్లో పని మొత్తం అయిపోయిందిలే. ఇంకా బాబు కూడా రెడీ చేసి నాకు ఇచ్చారు. ఇంకా నేను బాబుని చూసుకుంటూ, ఇంకా వర్షం వస్తుంది కదా, స్టార్ట్ అయిపోద్ది. మొన్న బంతి మొక్కలు పెట్టాం కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కోళ్ళు అన్నీ తినేస్తున్నాయి అనమాట. పైన ఆ చిగురు అంతా కొరుకుని తినేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ కొబ్బరి మట్టలను అయితే పాతాము. కోళ్ళు ఉంటే మొక్కలు పెట్టుకోవడానికి అస్సలకి వీలవదండి. చూడండి, మంచు పట్టింది కదా, చాలా బాగుంది వెదర్ అయితే. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా అంట్లు ఎండేసాము, అంట్లు కూడా తీసేసాను వర్షం పడుతుందని చెప్పి. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. ఈ వెదర్ ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలుకి నాకు ఆ పొలాల్లో చెట్ల వైపు చూస్తుంటే ఏంటి అప్పుడే శీతాకాలం వచ్చేసిందా అనిపిస్తుంది. అంటే మార్నింగ్ నుంచి అలానే మంచు పట్టినట్టు తెల్లగా కమ్మేసింది. అల్పపీడనం అన్నారు కదా, సో దాని ప్రభావం అనుకుంటా. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం రావడమే పెద్ద పెద్ద చినుకులతో స్టార్ట్ అయిపోయింది. మమ్మీనేమో హాస్పిటల్కి వెళ్ళింది కదా, మరి మమ్మీ వచ్చే టైంకి వర్షం ఎలా ఉంటుందో ఏంటో. బందర్లో ఎలా అంటే కొంచెం వర్షం వచ్చినా చాలండి, పూణే సెంటర్ మొత్తం నిండిపోతుంది అన్నమాట. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, నడిచే వాళ్ళకి ఇబ్బందే, బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి ఇబ్బందే, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈరోజు వెదర్ మార్నింగ్ 11:30 వరకు అయితే బాగానే ఉంది. సడన్గా 12 కల్లా ఇంకా మొత్తం మేఘాలు కమ్మేసేసి రావడమే పెద్ద పెద్ద చినుకులతో వాన స్టార్ట్ అయిపోయి 12 to మధ్యాహ్నం 3:34 వరకు కంటిన్యూగా వాన పడుతూనే ఉందండి. ఎంత బాగా పడిందంటే అంత పెద్ద వర్షం పడింది. ఇంకా నాన్న అయితే ఆ రోజు కాయలు కోసారు, బేరానికి వెళ్ళారు. ఇంకా వర్షం వస్తుందని చెప్పి ఇంకా సెంటర్లో ఆగిపోయారంట. ఎంతసేపు చూసినా వర్షం ఆగట్లేదు. చూడండి, వర్షం మొత్తం వర్షం లోపల కిచెన్ మొత్తం తడిచిపోయిందండి. నేనైతే ఇంతలా తడిచిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు అక్కడక్కడ వర్షం పడుతుంది, కానీ ఇట్లా కిచెన్ మొత్తం ఇలా పూర్తిగా తడిచిపోయి, గ్యాస్ పోయి తడిచిపోయి, షెల్ఫ్లు అన్నీ తడిచిపోతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, నేను వర్షం పడుతుందా లేదా అని చెప్పి సడన్గా డోర్ తీసి వెళ్ళి చూశాను. ఇంకా మొత్తం వానే, గోడల నిండా వానే. చూడండి, గ్యాస్ పై పక్కన ఉప్పు కారం డబ్బులు పెట్టుకునే చోట మొత్తం తడిచిపోయింది. సూర్యులోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. పొయ్యి మొత్తం తడిచిపోయిందండి, గ్యాస్ బండ తడిచిపోయింది. చూడండి, ఆ వాటర్ మొత్తం ఆ చివరికి వెళ్ళిపోయి అక్కడ ఒక హోల్ ఉంటుంది అన్నమాట. అటు నుంచి వెళ్ళకుండా వాటర్ మొత్తం అక్కడే స్టక్ అయిపోయినాయి. సామాన్లు మొత్తం తడిచిపోయినాయి. మమ్మీ కూడా లేదు కదా, ఇంకా ఒక పక్క బాబు ఏడుస్తున్నాడు, అది చూసుకుంటూ ఉన్నాను నేను. బియ్యం డబ్బా కూడా మొత్తం తడిచిపోయింది. ఇంకా అదృష్టం ఏంటంటే దానిపైన ఒక డిప్ప లాంటిది ఉంది, ఆ వాటర్ మొత్తం దానిలో పడ్డాయన్నమాట. ఆ డిప్పే లేకపోతే లోపలికి వాటర్ వెళ్ళిపోయి బియ్యం అన్నీ తడిచిపోయేవి. లోపల కూడా సూర్యులో నుంచి వాటర్ కారుతూ ఇక్కడ మంచం మీద పడుతున్నాయి. ఈ మంచం మీద బాబు నేను పడుకుంటాము. చూడండి ఎలా అయిపోయిందో. అంటే వాన ఇంత బాగా పడదులే అని నేను అనుకున్నాను. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం కదా అని చెప్పి వెళ్ళి చూసేసరికి నేనైతే షాక్. చూడండి, మొత్తం ఇదిగోండి గ్యాస్ పోయి తడిచిపోయింది పూర్తిగా. పక్కన మన ఉప్పు కారం డబ్బాలు పెట్టుకుంటాం కదా, అవి తడిచిపోయినాయి. అలాగే బండ కింద షెల్ఫ్లో ఉన్నవన్నీ డబ్బాలన్నీ తడిచిపోయినాయి. కింద రాయి మొత్తం తడిచిపోయింది, గోడ తడిచిపోయింది. పైన సూర్యులో నుంచి వర్షం పడుతుంది.
ఇంకా బాబుని చూసుకుంటూ ఈలోపు నేను అవన్నీ చూసుకుంటూ ఉండేలోపు మమ్మీ కూడా వచ్చేసారు. మమ్మీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 3 అలా అయింది. ఇంకా ఫాస్ట్గా అన్నం తినేసి ఇంకా కిచెన్లో ఈ పని అయితే చూస్తున్నారనమాట. ఆ కడాయిలోకి వాటర్ వెళ్ళిపోయినాయి. ఆ వాటర్ పడేసేసి ఇంకా వాటిని అక్కడ తగిలిచ్చారు. తర్వాత నెక్స్ట్ డే అంటే ఇప్పుడే కడుక్కొని మనం పెట్టుకున్న మళ్ళీ నైట్కి వానొస్తే అవన్నీ తడిచిపోతాయి కదా. అందుకని మమ్మీ అన్నారు ఈ నైట్కి వర్షం రాకుండా రేపు ఎండేస్తే ఇవన్నీ తీసి శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ న్యూస్ పేపర్స్ వేసుకుని అవన్నీ సర్దుకుందాము అని చెప్పేసి అన్నారనమాట. చూడండి కాగితం ఎలా నల్లగా తడిచిపోయిందో. నిజంగా ఇలాంటి వర్షాన్ని నేను ఎప్పుడు చూడలేదన్నమాట. మీకు చూడడానికి తక్కువగా అనిపిస్తుందేమో కానీ ఆ రోజైతే బాగా వచ్చిందండి. అసలు ఎప్పుడు ఇంతలా తడవలేదు నా కిచెన్లో సామాన్లు. చూడండి ఆ డబ్బాల కింద పేపర్లు అన్నీ ఎలా తడిచిపోయినాయో. మళ్ళీ నైట్కి ఇట్లానే పడితే మళ్ళీ వేసిన పేపర్లన్నీ మళ్ళీ వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ పని పెడతాయి. పెట్టుకున్నాం మళ్ళీ సాయంత్రం ఆలోచింది అనుకో తడిచిపోతాయి కదా. అవును, చేసిన కష్టం వృధా అవుతుంది. ఇందులో ఈ జాడీలో మినపప్పు ఉంది, కిందకి చివరికి ఉంది. నేను అటు మూల జరిపా. ఇది పప్పు. ఇటు లైట్గా పడింది కదా. కొంచెం ఫ్యాన్ పెట్టి కోళ్ళు వస్తాయి. కోళ్ళు కొనేయాలా? ఇదిగో పెట్టాను. నీళ్ళు నిలిచినాయా? అమ్మోన్న బాబా ఎన్ని నీళ్ళు. అక్కడ కవర్ అడ్డం పెట్టుందా, అందుకే వెళ్ళలేదు. కవర్ తెస్తాను. కోళ్ళు కొనేయాలి కదా, ఇదంతా ఆరిపోవాలి. ఆరిపోతే అప్పుడు కోళ్ళు కొనేసి కొన్ని కమ్మెట్టచ్చు. అంట్లు తోమేస్తావు ఇప్పుడు? స్టార్ట్ అయింది మమ్మీ వాన. మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయింది. 2 వరకు కంటిన్యూగా బాగా పడింది. మళ్ళీ ఇందాక కొంచెం తగ్గింది, మళ్ళీ స్టార్ట్. నైట్ కూడా ఇలానే పడింది అనుకో, మళ్ళీ కిచెన్ నిండా వానే, అన్నీ తడిచిపోతాయి. ఇంట్లో కూడా వర్షం పడుతుంది. అంట్లు కూడా తోమేద్దామని చెప్పి ఇంకా అంట్లు కూడా వేసేసుకుంది. మళ్ళీ ఈవినింగ్ పని లేకుండా అంట్లు కడిగేసుకుని కోళ్ళని కమ్మెట్టేసుకుంటే కొంచెం పై పని అయిపోద్ది అన్నమాట. వానే వాన, ఒకటే వాన. గ్యాస్ పొయ్యి మీద బర్నర్స్ మొత్తం తడిచిపోయినాయి. ఇంకా అవి తీసేసి ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టాను. ఇంకా క్లాత్ పెట్టి పొయ్యి మొత్తం తుడిచేసి పైన కవర్ వేసి ఎండబెట్టామన్నమాట. కోళ్ళు కూడా ఇంకా మేతకి వెళ్ళాలంటే, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కదా, ఇంకా అందుకని ఇక్కడే ఉన్నాయి. మమ్మీ ఇంకా కోళ్ళు కూడా వేసేస్తున్నారు. తడిచిపోతావు ఫాస్ట్గా వచ్చేసాయి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే తీసుకొచ్చి ఆవిట్లేస్తా. నువ్వు తీసుకొచ్చేయడం మంచి పని అయింది. టైం ఎంత అయింది? 3:30. 3:30కి కోళ్ళు పడుకుంటున్నాయి. అసలు ఎంత కామెడీ అంటే అంత కామెడీ. వర్షం వస్తే చిరాకు, ఎక్కడికి వెళ్ళావు, ఇంట్లోనే ఉంటాయి అంతే. అవి కూడా పడుకుంటే మనకు కూడా కొంచెం చికాకుగా లేకుండా ఉంటుంది, ఓ పని అయినట్టు ఉంటుంది. నేమో కోడి పెట్ట పిల్లలకి. వెళ్ళండి లోపలికి, వెళ్ళండి, పడుకోండి, వెళ్ళండి. అన్నీ వచ్చేసినాయి మమ్మీ ఒకసారి. అటు లోపలికి, అటు 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 వెళ్ళండి. 2 వెళ్ళినాయి, 3వది, 4వది రావాలి. ఇక్కడ ఉంది 4వది కూడా. రైటు ఏంటో ఆలోచిస్తుంది.
నిన్ను కాదు పిలుస్తున్నది, అది నీకు ఇంకా పక్క వేయలేదు. అది అక్కడే ఉంది రాట్లా. రావాలి అంటే ఎక్కడికి? 3 కోడి పెట్టలేదు, ఇది మాత్రం వెళ్ళట్లా. మమ్మీ వెళ్ళి తోలుకొచ్చింది అయినా రావట్లేదు. ఆ 3టిని కమ్మెట్టేసింది. ఎంత పిలుస్తున్నా రావట్లేదు. అది రావాలి, వదిలేసే కొన్ని. అది పిలుస్తున్న కొద్ది ఇంకా ఎక్కువ చేస్తుంది. రండి మీరు కూడా. ఎండగా ఉన్నప్పుడేమో వచ్చేస్తాయి పిలవకుండానే, వర్షం వస్తున్నప్పుడేమో పనిమాల వర్షంలో తడుస్తుంది. చెప్పిన మాట వినట్లే ఈరోజు. మళ్ళీ వెళ్ళింది, టవల్ వేసుకుని మరీ వెళ్ళింది వాటిని తోలుకు రావడానికి, లేకపోతే రావట్లేదు. చూసారుగా మా కోళ్ళతో ఎన్ని కష్టాలు వచ్చాయో. వెళ్ళండి. అమ్మయ్య, ఇవి కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఒకటి రావాలి, అది వర్షంలో మేస్తుంది చూడండి. అయిపోయింది. ఈ కోళ్ళని కూడా కమ్మెట్టేస్తాం. అందులో ఒకటి మాత్రం ఇంకా రాలేదు, ఏడిపిస్తుంది ఈరోజు. కిచెన్లో ఆరిపోయిందా? ఆరిపోతే కాసేపు ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ కూడా ఎండిపోద్ది. వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా కమ్మడతావు? డోర్ వేసేసి లోపల దాన్ని పట్టుకుని గంప కింద వేయాలి. అమ్మయ్య అయిపోయింది. కోళ్ళని అయితే కమ్మెట్టేసింది. అమ్మయ్య అయిపోయింది. ఇదే పెద్ద పనండి బాబు. వర్షం వచ్చిందంటే చాలా చికాకుగా ఉంటుంది. ఇంకా కొన్ని బట్టలు ఇంటి వెనకాల ఉన్నాయి, అవి తడిచిపోతున్నాయని చెప్పి అవి తీసుకొచ్చి లోపల ఆరేస్తున్నారు. ఇంకా కోళ్ళన్నీ కొంచెం చీదర చేసినాయి కదా, వాటితో చక్క శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు. ఇంకా బాబుకి స్నానం అయితే వసార్లో చేపిద్దాం అనుకుంటున్నాం. బయట వర్షం వస్తుంది కదా, చూడాలి. ఆ టైంకి ఏమైనా వర్షం తగ్గితే బయట చేపించవచ్చు, లేదంటే ఇక్కడ వసార్లోనే చేపించేస్తుంది. వాటర్ కూడా తెచ్చి పెట్టుకుంటుంది. టవల్ కట్టావు. అవి నేను మధ్యాహ్నం ఎండేసాను. మొన్న పైప్కి వేసావా? దానికి వేసినట్టున్నావుగా కర్రకి. జాగ్రత్త కాను. బయట ఎండేసిన చల్లదనానికి ఎండవని చెప్పేసి బాబు బట్టలు అలాగే మావి ఇంకా లోపల ఒక తాడు ఎక్స్ట్రాగా కట్టి ఇంకా లోపలైతే ఎండేసేసాము. బాబు పడుకున్నాడు, చూడాలి లోపు ఏమన్నా లెగుస్తాడో లేదో. ఏం చేస్తారు ఉయ్యాల్లో సైలెంట్గా? ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు? అదేమంటే మళ్ళీ నవ్వుతున్నాడు, నవ్వుతున్నారు. చేతులు నోట్లో పెట్టుకుని సౌండ్ చేస్తున్నాడు చూడు. లే అంట లే. చిన్ను బన్ను ఎప్పుడు లేచారు? నీ చేతులు నువ్వే నోట్లో పెట్టుకుని లే అంటున్నావా? దెబ్బలు పడతాయి. ఏం పడతాయి? దెబ్బలు పడతాయి.